ఈ ప్రతి మనిషికి హీలింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ రోజు మనం ఏదైతే జీవితం జీవిస్తున్నామో, ఈ రోజు మన రియాలిటీలో ఏదైతే ఉందో, రియాలిటీలో ఏదైతే జరుగుతుందో, ఏ గాయాలైతే మనకి మునుపటిలో తగిలి, ఆ గాయాల నుంచి బయటికి రాకుండా ఏవైతే ఉన్నాయో, గాయం తగిలితే మాన్పించడానికి మనం మందులు వేసుకుంటాం. అలాగే మానసికంగా ఏదైతే గాయాలయినాయో మన మన మనసుకి, ఆ గాయాలు ఆ రోజు ట్రీట్మెంట్ చెయ్యకపోవడం వల్ల, దాని నుంచి బయటికి రాలేని కారణంగా, ఈరోజు మన రియాలిటీలో మనం ఏదైతే మన మీద మనకి నమ్మకం లేకపోవడం, ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు డౌట్స్ ముందు రావడం, మన మీద మనకి నమ్మకం లేకపోవడం, యాంగ్జైటీ వచ్చేయడం, ఆహ్, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, కోపం రావడం, రిలేషన్‌షిప్స్ మంచిగా మెయింటైన్ చేయకపోవడం. రిలేషన్‌షిప్ అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్‌షిప్పే కాదు. పేరెంట్స్‌తో కానీ, ఆఫీస్‌లో వాళ్ళతో గానీ, మన బంధువర్గాలతో గానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో గానీ, మన పిల్లలతో గానీ, మన హస్బాండ్ అండ్ వైఫ్‌తో గానీ, ఎలాంటి స్ట్రగుల్స్, మన జీవితంలో వచ్చే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, డబ్బు పరమైన స్ట్రగుల్స్ కూడా ఈ రోజు సర్కమస్టెన్సెస్‌గా వచ్చినవి కాదు. అది మనం చిన్నప్పటి నుంచి తీసుకొచ్చిన వూండ్స్. మీకు ఇంకా ఇది ముందుకు వెళ్ళాక ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఎళ్లి గట్టిగా అరిచామనుకోండి, కొండల్లో గాని, పీస్‌ఫుల్‌గా ఉన్న ప్లేస్‌కెళ్ళి గట్టిగా అరిచామనుకోండి, మనం ఏదైతే అరిచామో అదే సౌండ్ రీసౌండ్ వస్తుంది. ఇకో వస్తుంది. ఐడియా ఉంది కదా అందరికి? మన ఈ ప్రెజెంట్ లైఫ్ ఏదైతే ఉందో, మన లోపల ఉన్న వూండ్స్ యొక్క ఇకో సిస్టమే మన బయట జరుగుతున్న మన రియాలిటీ. సో, ఏదైతే లోపల ఉన్న పెయిన్‌ని మనం అడ్రెస్ చేయట్లేదు, దాని గురించి పట్టించుకోవట్లేదు, వదిలేసాము అంటే, దాని యొక్క ప్రభావం మన జీవితం అంతా కూడా అన్ని ఏరియాస్‌లో, అది రిలేషన్‌షిప్‌లో గాని, మనీ ఏరియాలో గాని, కెరియర్ ఏరియాలో గాని, ఎక్కడైనా దాని యొక్క ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటుంది. మీరు దానిని పట్టించుకోలేనంత వరకు దాని యొక్క పెయిన్ మనకి తీసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. హీలింగ్ వల్ల ఏమవుతుంది? చైన్ బ్రేక్ అవుతుంది. కొన్ని కొన్ని ఇష్యూస్ మీరెప్పుడైనా వినుంటే, వీడు అచ్చం వాళ్ళ తాతగారిలాగే చేస్తున్నాడు. మీ ఫాదర్‌కున్న కోపమై, మీ నాన్నకున్న కోపమే నీకు వచ్చింది. మీ అమ్మలాగే నువ్వు అరుస్తూ ఉంటావు. ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైనా ఎవరి చేతైనా మీ చుట్టుపక్కల మీరనడం గాని, మీరు వినడం గాని చేశారా? ఎందుకు? మన జనరేషనల్‌గా మన ఒక్క వూండ్సే కాదు, మన పేరెంట్స్ వూండ్స్ కూడా మనకి వాళ్ళ యొక్క ప్యాటర్న్స్ కూడా మనకి అడాప్ట్ చేసుకుంటాం మనం. దానిని జనరేషనల్ ఎమోషనల్ సైకిల్ అంటాం. మీరెప్పుడైనా చూస్తే ఫాదర్‌కి విపరీతమైన కోపం ఉందనుకోండి, అదే కోపం పిల్లలకొస్తుంది. ఫాదర్‌కి చీటింగ్ నేచర్ ఉంది. అలాంటి నేచర్ పిల్లలకి కూడా వస్తుంది. ఫాదర్ చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేశారు. పిల్లల లైఫ్‌లో కూడా అలాంటి స్ట్రగుల్ ఫేస్ ఉంటుంది. సో, ఎక్కడెక్కడ ఏవేవి అన్నీ అందరికీ రావాలని లేదు. కానీ మీ పేరెంట్స్ నుంచి ఏవైతే నెగెటివ్ ట్రేట్స్ వచ్చాయో, మీకు వాళ్ళకి ఏవైతే కామనాలిటీస్ ఉన్నాయో, అవి మీకు స్వతహాగా వచ్చినవి కాదు. జనరేషనల్ నుంచి వచ్చిన ప్యాటర్న్స్. హీలింగ్ ద్వారా ఏం చేస్తామంటే, అక్కడి నుంచి మనకొచ్చినవి మన నెక్స్ట్ జనరేషన్‌కి మనం పాస్ ఆన్ చేయకుండా ఉండగలుగుతాం. సైకిల్‌ని బ్రేక్ చేస్తాం. ముత్తాతల నుంచి తాతలకి, తాతల నుంచి తండ్రులకి, తల్లిదండ్రులకి, మన తల్లిదండ్రుల నుంచి మనకు, మన నుంచి నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్ళిపోకుండా మనం చైన్ బ్రేకర్ అవ్వచ్చు హీలింగ్ ద్వారా. మన దగ్గర ఉన్న ఆస్తి మనం మన నెక్స్ట్ తరాలకి ఎలా అయితే ఇస్తామో, ఇది ఆస్తి వెళ్ళినట్టే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఆస్తైనా రాసివ్వాలి గానీ, ఈ ట్రామాస్ ఏవైతే ఇష్యూస్, వూండ్స్ ఉన్నాయో అవి జనరేషనల్ ఆటోమేటిక్‌గా పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. రైట్? అందుకే ప్రతి ఒక్క మనిషి లైఫ్‌లో హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తుంది హీలింగ్? ఇట్ ఫ్రీస్ యూ, మిమ్మల్ని స్వేచ్ఛగా ఎమోషనల్‌గా ఎమోషనల్‌గా ఏవైతే బర్డెన్స్ మీరు ఫీల్ అయ్యారో, మీ లోపల ఏవైతే మీ బాడీలో సెల్యులర్ లెవెల్‌లో
ఏవైతే సబ్ కాన్షియస్ లెవెల్లో స్టాగ్నేట్ అయ్యి ఉన్న ఎమోషనల్ వూండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బయటికి తీసుకొచ్చేసి మీ బాడీలో ఉన్న ఎమోషనల్ బ్లాకేజెస్ ని క్లియర్ చేయడానికి, బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి, హెల్త్ లో కానీ రిలేషన్షిప్ లో కానీ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి నుంచి బయటకి తీసుకొచ్చి మానసిక ప్రశాంతతని పొందడానికి హీలింగ్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి మనిషికి చాలా శక్తులు ఉంటాయి. పుట్టుకతోనే ఏ మనిషికైనా సక్సెస్ఫుల్ పర్సన్ కి మనకి ఏం తేడా ఉండదండి. ఒక బ్రెయిన్ సెల్స్ లో కానీ, న్యూరాన్స్ లో కానీ, ఇన్నర్ బాడీ మెకానిజం లో కానీ ఏం తేడా ఉండదు. ఓన్లీ ప్రతి మనిషిలోని అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంటుంది. ఆ అన్లిమిటెడ్ పొటెన్షియల్ ని బయటికి రానివ్వకుండా ఏదైతే అణిచిపెడుతుందో, పాత వూండ్స్ గాని, ప్రెసెంట్ లైఫ్ లో వచ్చిన సిచ్యువేషన్స్ వల్ల మనం రియాక్ట్ అయినప్పుడు ఏవైతే ఎమోషనల్ ప్యాటర్న్స్ క్రియేట్ అయ్యాయో, ఏవైతే బ్లాకేజెస్ మన ఎనర్జీని స్టాగ్నేట్ చేస్తున్నాయో వాటన్నింటినీ క్లియర్ చేసి మళ్ళీ మీరు మీ పవర్ ని మీరు సొంతం చేసుకొని లైఫ్ లో కావలసిన సక్సెస్ఫుల్ రిలేషన్ లో కానీ, కెరియర్ లో కానీ, మనీలో కానీ, మీరు అనుకునేది సాధించడానికి కానీ ఏదైతే పవర్ కావాలో ఇన్సైడ్ నుంచి పవర్ రావాలి. బయట నుంచి వచ్చే మోటివేషన్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. లోపల నుంచి ఏదైతే మీకు ఆ పవర్ వస్తుందో, ఇన్సైడ్ నుంచి వచ్చే పవర్, బయట నుంచి మోటివేషన్ అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది. మోటివేషన్ చల్లారిపోగానే 24 అవర్స్ అవ్వగానే ఆబ్వియస్ గా మళ్ళీ మనం బ్యాక్ రొటీన్ కి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఇన్సైడ్ నుంచి పవర్ బయటికి వస్తుందో మీకు బయట నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండానే మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, సెల్ఫ్ లవ్ బిల్డ్ అవుతుంది, క్రియేటివిటీ బిల్డ్ అవుతుంది. మీరు పుట్టిన దానికి మీ లైఫ్ కి ఏదైతే గోల్స్ ఉన్నాయో, పర్పస్ ఉన్నాయో దానిని మీరు అలైన్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ కూడా. లా ఆఫ్ అట్రాక్షన్ కంటే కూడా ఎక్కువ నేను హీలింగ్ ఎందుకు నమ్ముతాను, హీలింగ్ ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తాను అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? చాలా మంది అనుకుంటారు అఫర్మేషన్స్ చదవడం, విజన్ బోర్డ్ తయారు చేయడం, లేదంటే విజువలైజేషన్ చేయడం మేనిఫెస్టేషన్ అంటారు, అనుకుంటారు. కానీ ద బేసిక్ సైన్స్ ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ కి బేసిక్ సైన్స్ ఏంటి? మీరు ఏ రకమైన ఫ్రీక్వెన్సీతో ఉన్నారో అలాంటి ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేస్తారు. లోపల మీ ప్రెసెంట్ రియాలిటీ, మీ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఆ రియాలిటీ మీ లోపల ఉన్న ఇన్నర్ వరల్డ్ నే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మీ చుట్టుపక్కల ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి కారణం మీ ఇన్సైడ్ ఉండే ఎమోషనల్ బ్యాగేజ్, నెగటివ్ ఫీలింగ్స్. మీరు అందరికి మంచి మంచి పార్ట్నర్ దొరుకుతున్నారు, నాకు మాత్రం ఇలా ఇబ్బంది పెట్టే పార్ట్నర్ ఎందుకు దొరికారు? అందరికి అత్తగారులు చాలా మంచి వాళ్ళు దొరుకుతున్నారు, నాకెందుకు ఇలాంటి అత్తగారు దొరికారు? అందరు పిల్లలు అంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు, నాకెందుకు ఇలాంటి పిల్లలు పుట్టారు, ఇబ్బందులు పెడుతున్నారు అనే కంపారిజన్ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీ లోపల ఉన్న ప్రపంచం ఏదైతే ఉందో, ఆలోచనలు కానీ, భావోద్వేగాలు కానీ, మీకుండే నమ్మకాలు కానీ ఏవైతే ఉన్నాయో, మీరు చేస్తున్న చర్యలు కానీ, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్ అంటారు కదా, కర్మ సిద్ధాంతం. మన స్పిరిచువాలిటీలో చెప్పుకోవాలంటే, మామూలుగా చెప్పాలి అంటే, సైన్స్ పరంగా చెప్పాలంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్. న్యూటన్స్ థియరీ, రైట్? లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్ని టూల్స్ ఉపయోగించినా ఎందుకు పని చేయదు చాలా మందికి అంటే, లోపల ఏముందో అది అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళ లైఫ్ లో ఉన్న ఛాలెంజెస్ అన్ని వాళ్ళు మేనిఫెస్ట్ చేసినవే, అట్రాక్ట్ చేసినవే. సో లోపల ఉన్న నెగటివిటీ బయట నుంచి నెగటివిటీని అట్రాక్ట్ చేస్తుంది. సో మెయిన్ మనం ఎక్కడ చేయాలి, వర్క్ ఎక్కడ చేయాలి, రూట్స్ ఎక్కడ? లోపల ఉన్న నెగటివిటీని క్లియర్ చేసేస్తే ఆటోమేటిక్ గా పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తాం. ఎప్పుడైతే లోపల నెగటివిటీని మనం క్లియర్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్ గా పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తాం. ఎఫర్ట్లెస్ గా, కష్టపడాల్సిన పని లేదు. చాలా ఫాస్ట్ గా మనం ఏమనుకున్నా సాధించగలుగుతాం, ఏమనుకుంటే అది మనకు వచ్చేస్తూ ఉంటుంది, రైట్? సింపుల్ గా చెప్పాలంటే, మిమ్మల్ని చేంజ్ చేయడం కాదు, మీలో ఉన్న అన్వాంటెడ్ విషయాల్ని బయటకు పంపించి మిమ్మల్ని ప్యూర్ గా తయారు చేయడం. ఒక శిల్పి చెప్పాడంట, ఏదో ఒక పెద్ద చాలా అందమైన శిల్పాన్ని చెక్కినప్పుడు అందరూ ఆయన్ని పొగిడారంట. ఇంత అందమైన శిల్పాన్ని ఎలా చెక్కావు,
బయట నార్మల్ గా ఏ అందం లేని రాయిని చూసినప్పుడు ఇంత అందమైన శిల్పంగా మారుతుందని నీకెలా తెలుసు అంటే అన్నాడంట ఆయన, ఆ రాయిలోని ముందు నుంచి అందం ఉంది, నేను ఎక్స్ట్రా ఉన్నది మాత్రం తొలగించడం ద్వారా ఆ అందం బయటకు కనబడుతుంది. మనం అందరం షేప్ చేయలేని ఒక రాళ్ళు లాంటి వాళ్ళం. ఎప్పుడైతే ఎక్స్ట్రా అనే అన్వాంటెడ్ గా ఉన్న ఎక్స్ట్రాస్ ఉన్నాయో వాటన్నింటినీ ఆటోమేటిక్ గా తొలగించడం ద్వారా మనలో ఉన్న అవసరం లేని విషయాలు ఏదైతే చెడు ఉందో లేదా చెడు అని అనే దానికంటే నెగటివిటీ ఏదైతే ఉందో దానిని తొలగించడం ద్వారా ఆటోమేటిక్ గా మనలో ఉన్న రియాలిటీ మంచి బయటకు వచ్చేస్తుంది. మనలో ఉన్న మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే లిమిటింగ్ బిలీఫ్స్ కానీ, మనలో ఉండే భయాలు కానీ, ఎప్పటి నుంచో క్యారీ చేస్తున్న బాధలు కానీ, పెయిన్స్ కానీ, వాటన్నింటినీ క్లియర్ చేయడం ద్వారా పవర్ఫుల్ ఒక పవర్ఫుల్ పర్సన్ గా, ఒక పీస్ఫుల్ పర్సన్ గా మీరు మిమ్మల్ని మార్చుకోగలుగుతారు. రైట్? ఇక్కడ వరకు అర్థమైంది కదండి వాట్ ఈజ్ హీలింగ్. హీలింగ్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా మొడాలిటీస్ కూడా ఉన్నాయి. ఈ రోజు మనం డిస్కస్ చేస్తుంది ఇన్నర్ చైల్డ్ హీలింగ్. హీలింగ్ లో హవాయిన్ హీలింగ్ ఉంది, అండ్ ఎమోషనల్ హీలింగ్ ఉంది, ఎనర్జీ హీలింగ్ ఉంది, చాలా రకాలైన రేకి, అలా ప్రాణిక్ హీలింగ్, చాలా రకాలైన హీలింగ్స్ ఉన్నాయి. ఎక్కువగా మనం లైఫ్ లో ఫేస్ చేసే ఇష్యూస్ కి కారణం ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కి కొన్ని మోడాలిటీస్ సూట్ అవుతాయి. ఎక్కువగా మన లైఫ్ లో మనం సంబంధ బాంధవ్యాల్లో ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామో, లేదా కెరియర్ లో ఏదైనా మన పర్సనాలిటీ రిలేటెడ్ ఇష్యూస్, అంటే మన ప్రవర్తన శైలిలో ఉన్న ప్రతి ఒక్క ఇష్యూస్ కి కూడా మెయిన్ రీజన్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్. హవాయన్ హీలింగ్ తో ప్రెసెంట్ లైఫ్ లో ఉన్న ఇష్యూస్ ని మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు, వెరీ క్విక్ గా మీకు రిజల్ట్ వస్తుంది. బట్ ఏంటి అవుతుంది అంటే లోపల ఉన్న ఊండ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ పాపప్ అవుతుంది. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఏంటంటే వన్స్ ఫర్ లైఫ్ టైం, ఒకసారి ఇప్పుడు మీకు వచ్చే ఛాలెంజ్ కి రీజన్ ఏదైతే ఉందో దానిని రూట్ కాజ్ నుంచి మనం తొలగించడం ద్వారా రెపిటేషన్ ఆఫ్ ద ఇష్యూస్ మళ్ళీ మన లైఫ్ లో ఉండకుండా ఉంటాయి. రైట్? ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఏంటి? ప్రతి ఒక్క మనిషి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, వాళ్ళలో ఒక చైల్డ్ అంటే ఏంటి? ప్యూర్ ఫామ్, చాలా ప్యూర్ ఫామ్. ఆ చైల్డ్ మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి బాధ బందీ లేకుండా, ఎలాంటి ప్యాగేజ్ లేకుండా ఒక చైల్డ్ ఎంత ప్యూర్ గా నవ్వుతారో అంత ప్యూర్ సోల్స్ మనం వచ్చాం. అయితే ఆ చైల్డ్ కాన్షియస్ లెవెల్ కి వచ్చిన అప్పుడు అంతా ఏమి కాన్షియస్ వరల్డ్ సంబంధించిన కాన్షియస్ ఏమి ఉండదు మనకి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు. కానీ స్లోగా మనం ఎదుగుతూ ఉన్న క్రమంలో ఏదైతే మన చిన్నప్పుడు అంతా మనది, there are two minds అండి. వన్ ఇస్ కాన్షియస్ మైండ్, అనదర్ వన్ ఇస్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ చిన్న పిల్లలకి ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది, కాన్షియస్ మైండ్ చాలా మైనర్ గా ఉంటుంది. ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత కాన్షియస్ మైండ్ ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ తాలూకా ఎక్కువ పని సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది, కానీ మనకి అవేర్ గా ఉండదు, మనం అవేర్ గా ఉండము దాన్ని. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఏమి అడ్రస్ చేస్తుందంటే ఒక చైల్డ్ రూపంలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ని మనం చైల్డ్ అని చెప్తాం. సబ్ కాన్షియస్ మైండే మనం చైల్డ్, ఇన్నర్ చైల్డ్ అని చెప్తాం. సబ్ కాన్షియస్ లో ఏవైతే మెమరీస్ స్టాగ్నేట్ అయి ఉన్నాయో, ఇష్యూస్ ఉన్నాయో, వూండ్స్ అయితే ఉన్నాయో చిన్నప్పటి నుంచి మనకు జరిగినవి, వాటిని సబ్ కాన్షియస్ లో మెమరీలో ఏవైతే స్టోర్ అయి ఉన్నాయో వాటి నుంచి బయటికి తీయడం ద్వారా ఈ రోజు మీరు లైఫ్ లో ఫేస్ చేస్తున్న అన్ని ఇష్యూస్ నుంచి మిమ్మల్ని బయటికి తెచ్చే ఒక ప్రక్రియ. ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ని ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే సైకాలజిస్ట్ క్యారెల్ జంగ్ అనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అతను తన ఓన్ చైల్డ్, సొంత కొడుకు మీదే తన యొక్క ప్రవర్తనకి ఎక్కడి నుంచి కారణాలు వచ్చాయి అని ఎగ్జామిన్ చేసి తన ప్రతి ఒక్క ప్రవర్తనకి ఎక్కడి నుంచి తను చిన్నప్పుడు ఏ ఇన్సిడెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనే దాన్ని తెలుసుకోవడం ద్వారా ఈ కాన్సెప్ట్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనే కాన్సెప్ట్ ని డిజైన్ చేశారు. క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్, మనం ఈ రోజు ఉన్న లైఫ్ ఏదైతే ఉందో అదంతా మనం అట్రాక్ట్ చేసిన లైఫ్.
మనం తీసుకున్న డెసిషన్స్, ఒక మనిషి ఏ రకమైన డెసిషన్ తీసుకుంటున్నాడు, ఎలాంటి వాళ్ళని జీవితంలో అట్రాక్ట్ చేస్తున్నాడు, ఎలాంటి ఛాలెంజెస్ అట్రాక్ట్ చేస్తున్నాడు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అట్రాక్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా మనకి చిన్నప్పుడే మనల్ని పెంచే క్రమంలో గాని పెరిగే క్రమంలో గాని మన చుట్టుపక్కల జరిగిన విషయాల వల్ల గాని ఏదైనా కారణం వల్ల మన లైఫ్ లో జరిగిన ఇంపాక్ట్ వలన అది చైల్డ్ లెవెల్లో సబ్ కాన్షియస్ లెవెల్లో ఏదైతే స్టోర్ అయిపోయిందో దాని యొక్క కారణంగా మన యొక్క పర్సనాలిటీ అనేది డిజైన్ అవుతుంది. సో మన పర్సనాలిటీలో జరిగిన ప్రతి ఈ రోజు మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం? మన సబ్ కాన్షియస్ లో ఉన్న మెమరీ, మనకి ఉన్న ఏదైతే మెమరీ బుక్ ఉందో ఆ బుక్ నుంచి అది ఆన్సర్ ఇస్తుంది. దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటాం. మనం తీసుకున్న యాక్షన్ బట్టి మనకి మన రియాక్షన్స్ కానీ మన ఎఫెక్ట్స్ కానీ ఉంటాయి. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిపల్ ఎఫెక్ట్ కదా, ఓన్ రియాక్షన్ ఉంటుంది కదా. సో మీరు తీసుకున్న ప్రతి యాక్షన్ కి కారణం సబ్ కాన్షియస్ లో ఉన్న మెమరీస్. సో ప్రెసెంట్ లైఫ్ లో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ బయటికి రావడానికి ద బెస్ట్ వే ఏంటంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్. మనలో ఉన్న సబ్ కాన్షియస్ ని హీల్ చేస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో ఉన్న మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నట్టే అవుతుంది. వై ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఈజ్ నెసెసరీ. ఇప్పుడు అడల్ట్హుడ్ లో మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, సెల్ఫ్ డౌట్, ప్రతిదానికి నేను చెయ్యగలనా లేదా, నాతో ఎవరికి, అందరూ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, అందరూ అపార్థమే చేసుకుంటున్నారు. ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు అటెళ్ళాలా ఇటెళ్ళాలా డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. కొంతమంది చెప్తారు కొంచెం ఆరోగ్యం చూసుకో అమ్మా, వాకింగ్కి వెళ్ళమ్మా, మంచి ఫుడ్ తినమ్మా అంటే నా గురించి నేను ఆలోచించుకోవడానికి నాకు టైమే లేదండి, ఇంట్లో వాళ్ళకి సేవ చేసేటప్పటికి సరిపోతుంది. నో టైం ఫర్ సెల్ఫ్ అన్నా అది కూడా ఇన్నర్ చైల్డ్ ఇష్యూవే. చిన్న తప్పు చేస్తే ఈ రోజులు రోజులు నా వల్ల ఇలా జరిగింది సెల్ఫ్ గిల్ట్, ప్రతి చిన్న దానికి బాధపడడం, ఈ రోజు జరిగిందా ఎప్పుడో జరిగిన దానికి ఈ రోజు బాధపడడం, సంవత్సరాల ముందు జరిగిన వాటికి కూడా పాస్ట్ అంటే వాళ్ళు ప్రెసెంట్ లో బతకరు, జరిగిపోయిన పాస్ట్ లో గతంలోనే ఎక్కువగా బతుకుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి ఓవర్ సెన్సిటివ్, ఎక్కువగా బాధపడడం గాని ఎక్కువగా ఆనందించడం గాని ఏదైనా ఓవర్ గా ఉంటుంది వాళ్ళతో, బ్యాలెన్స్డ్ గా ఉండలేరు. ఎవరైనా ఏమైనా అంటే వెంటనే నొచ్చుకుంటారు, ఎవరైనా ఏమైనా అంటే జనరల్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేసినా నా గురించి అంటున్నారేమో అని ఫీలింగ్ వాళ్ళకి, ఎదుటి వాళ్ళ మీద జెలస్ ఫీల్ అవ్వడం, గ్రడ్జెస్ పెట్టుకోవడం, అందరితో ఒక చేదు అనుభవం మిగలడం, ఇవన్నీ మనకే ఎందుకు ఇలా అవుతుంది అంటే బికాస్ దెర్ ఈస్ ఎ పాస్ట్ లో మీరు వూండ్ అయ్యి ఉన్నారు, ఆ వూండ్స్ వల్ల ఈ రోజు మీ లైఫ్ లో అవి అన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ ఏవైతే మన ప్రెసెంట్ లైఫ్ లో మనం ఫేస్ చేస్తున్నామో ప్రతి ఒక్క దానికి బీజాలు మనకి చిన్నప్పుడే పడిపోయాయి, ఆ బీజాలు సబ్ కాన్షియస్ లెవెల్లో స్టోర్ అయిపోయి ఉండిపోయి. సో దానిని బయటికి తీసుకొచ్చే ప్రక్రియే ఇది ఇన్నర్ చైల్డ్ హీలింగ్. మీకు అనిపించవచ్చు నా చైల్డ్హుడ్ చాలా బాగుందండి, మా మదర్ ఫాదర్ నన్ను చాలా బాగా చూసుకున్నారు అని మీకు అనిపించవచ్చు. కానీ సిచ్యువేషన్ సేమ్ గా ఉన్న ఒకే ఫ్యామిలీలో నలుగురు పిల్లలు ఒకే సిచ్యువేషన్ ఫేస్ చేసినా కూడా ఆ సిచ్యువేషన్ ని ఆ బేబీ ఆ ఏజ్ లో ఎలా తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇంట్లో పేరెంట్స్ పిల్లలు ఒక కాన్సెస్ బాక్స్ చిన్నప్పుడు, ఒకసారి యు జస్ట్ గో బ్యాక్ ఇన్ చైల్డ్హుడ్, మీ చిన్నప్పుడు మీ పక్క పిల్లలో లేకపోతే మీకు తెలిసిన పిల్లలో మంచి కాన్సెస్ బాక్స్ కానీ మంచి బుక్స్ కానీ లేదంటే మంచి స్కూల్ బ్యాగ్ కానీ లేదా మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ అని డ్రెస్ కొన్నప్పుడు నాకు కూడా అలాంటిది కొనమని మీ పేరెంట్స్ అడిగినప్పుడు మీ పేరెంట్స్ రియాక్ట్ అయ్యే విధానం బట్టి ఆ రోజు నలుగురు పిల్లలు ఒకేలా తీసుకోరు. నువ్వు క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటే నేను నీకు ఇది ఇస్తాను అని అన్నారు అనుకోండి పేరెంట్స్, ఒక పిల్లోడు సరే అయితే తెచ్చుకుంటానని కష్టపడి తెచ్చుకుంటాడు, వస్తే రాని లేకపోతే మాని అని కొంతమంది అనుకుంటారు.
ఏమి కావాలన్నా మా పేరెంట్స్ కి ఒకటి కావాలంటే నేను ఒకటి ఇవ్వాలి అని అనుకునేవాళ్ళు కొంతమంది. నాకేం కావాలన్నా ఈజీగా దొరకదని కొంతమంది అనుకోవచ్చు. ఆ పిల్లోడు ఎలా తీసుకున్నాడు ఒకటే స్టేట్మెంట్, పేరెంట్స్ పాస్ చేసిన స్టేట్మెంట్, ఆ పిల్లలు ఆ టైంలో ఎలా తీసుకున్నారు అన్న దాన్ని బట్టి, వాళ్ళ లోపల సబ్ కాన్షియస్ లెవెల్లో వాళ్ళు ఎలా దాన్ని తీసుకున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీ అనేది డిజైన్ అవుతుంది. అక్కడ సిచ్యువేషన్ ఒకటే ఉంటుంది, కానీ హౌ దే టుక్, వాళ్ళు ఎలా తీసుకున్నారు అన్న దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ అడిగారు, ఇవ్వలేదు. నెక్స్ట్ ఏవో మొబైల్ కొనమన్నారు, పిల్లలు ఇవ్వలేదు. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ వల్ల ఏంటంటే, మన చిన్నప్పుడు జరిగినవి దాంట్లో నుంచి బయటికి రావడమే కాకుండా, మనం ఎలా ప్రవర్తిస్తే మన పిల్లల్లో ఎలాంటి ట్రామాస్ క్రియేట్ అవుతాయి, అట్లీస్ట్ మన పిల్లల్ని మనం మంచిగా ఎలాంటి ట్రామాస్ లేకుండా పెంచగలుగుతాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్స్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ నాకు అడిగితే. ఎందుకంటే నేను ఎలా ప్రవర్తిస్తే ఆ పిల్లల పర్సనాలిటీ ఎలా డిజైన్ అయిపోతుంది అనేది మనకి బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్న కోర్స్ ఇది, రైట్? ఈ ఐసిహెచ్ లో మనం ఏం చేస్తామంటే, కోర్ ఎనర్జీ లెవెల్లో మన సెల్యులర్ లెవెల్ నుంచి మనం హీల్ చేయడం ద్వారా మనిషిని పర్మనెంట్ గా మనం చేంజ్ చేయగలుగుతుంటాం. అంటే మనిషిలో వచ్చే ఇష్యూస్ ని మనం పర్మనెంట్ గా క్లియర్ చేయగలుగుతాం. కొంతమంది పర్ఫెక్ట్ గా హ్యాపీ చైల్డ్హుడ్ అని అంటారు, నాకు చాలా మంచి చైల్డ్హుడ్ అని. వెన్ మనం లోపల లోపల వెళుతూ ఉన్నప్పుడు, హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు, ఇంకా వాళ్ళే అప్పుడు అది జరిగింది, ఇప్పుడు జరిగింది, స్లోగా బయటికి సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్నవి అన్ని కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. సో ఒక్కసారి బయటికి వచ్చాక మనం రిలీజ్ ప్రాసెస్, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇట్స్ నైట్ లైక్ నేను ఏదో చెప్తాను వినేసి వెళ్ళిపోదాం, అలా కాదు. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ నేనెంత హీల్ చేస్తానో మీ మీద కూడా మీరు వర్క్ చేసుకోవాలి. ఈ రోజు ఏ యాక్టివిటీ చెయ్యాలి అని నేను చెప్పినప్పుడు, ఆ యాక్టివిటీ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది 100% చూడగలుగుతారు, పర్మనెంట్ రిజల్ట్ చూడగలుగుతారు, రైట్? మీ అవసరాలు చిన్నతనంలో మీ అవసరాలు ఎలా అడ్రస్ చేయబడాయి, మీ అవసరాలని ఎలా ఫుల్ఫిల్ చేశారు మీ పేరెంట్స్ అనే దాన్ని బట్టి ఈ రోజు మీ పర్సనాలిటీ ఉంటుంది. చిన్నప్పుడు ఏది అడుగునా వచ్చేస్తుంది, హ్యాపీగా వస్తుంది అనుకోండి. ఈవెన్ పెద్ద అయిన తర్వాత కూడా మీ మైండ్ సెట్ లో అదే ఉంటుంది, మీ నమ్మకాలు అవే ఉంటాయి. ఏదైనా ఈజీగా సంపాదించవచ్చు, ఏదైనా ఈజీగా నాకు వస్తుంది, నేను ఒక లక్కీ పర్సన్ ని, నేను అనుకున్నదాన్ని అనుకున్నట్టు వస్తుంది అనేది సెల్యులర్ లెవెల్లో మీకు నమ్మకం ఉన్నప్పుడు, ఆబ్వియస్ గా ప్రెసెంట్ లైఫ్ లో కూడా మీకు ఏది కావాలన్నా అది అంతే ఈజీగా సంపాదించగలుగుతారు. వాట్ యు ఆర్ అట్రాక్టింగ్ ఈజ్ వాట్ యు ఆర్ ఇన్సైడ్ కదా. సో అది కానీ వాట్ ఈజ్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఈజ్, ఇన్నర్ చైల్డ్ సింప్లీ మీన్స్ చిన్నప్పుడు ఏదైతే ట్రామాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ బట్టి, మీకు తెలిసి కానీ తెలియని మీకు తెలిసిన వాళ్ళ వల్ల కానీ, మీకు తెలియలేని వాళ్ళ వల్ల కానీ, మీ పేరెంట్స్ వల్ల కానీ, టీచర్స్ వల్ల కానీ, ఫ్రెండ్స్ వల్ల కానీ, రిలేటివ్స్ వల్ల కానీ, స్ట్రేంజర్స్ వల్ల కానీ, మీ చైల్డ్హుడ్ వెర్షన్ లో చిన్నప్పుడు 0 ఏజ్ నుంచి 18 సంవత్సరాల వరకు జరిగిన ప్రతి ఒక్క విషయం వల్ల ఏదైతే మీ లైఫ్ లో ఒక పర్సనాలిటీ క్రిటికల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి యొక్క ప్రభావం మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండి, దానిని అది మీ పర్సనాలిటీగా ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క దాన్ని మనం క్లియర్ చేస్తాం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ తో. ఇట్స్ అ వెరీ ప్రొఫౌండ్ సైన్స్. దీన్ని ఎందుకు 0 నుంచి అన్నా అంటే, పుట్టక ముందు నుంచినా? ఎస్, పుట్టక ముందు నుంచి కూడా. 0 ఏజ్ అంటే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఊంబ్ హీలింగ్ కూడా చేస్తాం, 21 days ఊంబ్ హీలింగ్ చేస్తాం. మీ మదర్ ని మీరు మదర్ యొక్క అంబికల్ కార్డ్ తో మన ఏమంటారు, గర్భసంచిలో మదర్ కడుపులో మనం ఉన్నప్పుడు ఇది ఉంటుంది కండి, కార్డ్. దాని నుంచి మదర్ తిన్న ఫుడ్డే కాకుండా మదర్ ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్ కూడా బేబీ కన్స్యూమ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూసినట్టయితే మన పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వగానే మదర్స్ కి ఒక సలహా ఇస్తూ ఉంటారు, భక్తివి చదవండి, మంచి పుస్తకాలు చదవండి, మంచివి చూడండి, మంచి ఫొటోస్ పెట్టుకొని చూడండి, మంచిగా ఆలోచించండి, మంచిగా తినండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు మంచివి చూడాలి? తిన్న ఫుడ్ మాత్రమే వెళ్తుంది అనుకుంటున్నారా? మీరు కడుపులో ఉన్నప్పుడు మీ మదర్ ఏవైతే ఎమోషనల్ ప్యాటర్న్ అప్స్ అండ్ డౌన్ అయ్యి ఏవైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే,
ఆ మదర్ వూంబ్ నుంచి ఒక బేబీ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సో అందుకనే వూంబ్ హీలింగ్ కూడా మనం చేస్తాం. గర్భసంచి లో ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో ప్యాటర్న్స్ ఉన్నాయో వాటిని కూడా మనం హీల్ చేస్తాం. ఎలా హీల్ చేస్తాం? మన మదర్ ఊంబ్ ని హీల్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా ఊంబ్ నుంచి మనం వచ్చాం కాబట్టి మనల్ని కూడా మనం హీల్ చేస్తాం. ఈ ఐసిహెచ్ హీలింగ్, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ వల్ల పర్మనెంట్ గా మనం ట్రాన్స్ఫర్మేషన్ చూడొచ్చు. చేంజ్ కి ట్రాన్స్ఫర్మేషన్ కి ఏంటి డిఫరెన్స్? మీరు ఒక డ్రెస్ వేసుకున్నారు, ఆ డ్రెస్ ని చేంజ్ చేస్తారు, రైట్? చేంజ్ అంటే ఈ రోజు జరిగింది రేపు మళ్ళీ మారిపోవచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? కంప్లీట్ గా రూపాంతరం చెందడం. ఇప్పుడు ఒక ఆ గొంగళి పురుగు ఉందనుకోండి, గొంగళి పురుగు బటర్ఫ్లై అయిన తర్వాత మళ్ళీ గొంగళి పురుగు అవ్వగలదా? అవ్వలేదు, ఇంకా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. కానీ నేను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, తర్వాత ఆ బ్లాక్ కలర్ డ్రెస్ తీసేసి రెడ్ కలర్ డ్రెస్ వేసుకునే ఛాన్స్. చేంజ్ కెన్ బి రివర్సబుల్, ట్రాన్స్ఫార్మ్ కెనాట్ బి రివర్సబుల్. అర్థమైందండి? సో 360 degrees లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ నేచర్ గా మంది మారుతుంది, రైట్? ఇంటెన్షన్ ఆఫ్ ఎన్ ఐసిహెచ్ ఒక ఐసిహెచ్ ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, ఎప్పుడు మాకు హీలర్స్ కి చాలా మంది ఎన్ని ప్రాబ్లమ్స్ తో వచ్చినా, నేను ఇలా చేశాను అలా చేశానని ఎన్ని బాధలతో వచ్చినా మాకు అందుకని ఎవరిని జడ్జ్ చెయ్యం మేము. వాళ్ళని చూసినప్పుడు ఒక వూండెడ్ సోల్ గానే కనబడతారు, ఒక గాయపడిన ఆ మనిషిగా కనబడతారు తప్పితే వాళ్ళలో వాళ్ళు చెడు అనే ఫీలింగ్ లో వీళ్ళు ఇలాంటి వాళ్ళ అనేసి ఒక ఎజంప్షన్ గాని వాళ్ళ గురించి ఒక నెగటివ్ ఆలోచన గాని మాకు రాదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నేను ఇలా ఇలా ఆలోచిస్తున్నాను మేడం, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పడానికి చాలా మంది సిగ్గుపడడం గాని, బాధపడడం గాని, ఏమనుకుంటారో అని అనుకోవడం గాని చేస్తారు. సో ఒక హీలర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జ్ చేయరు. జడ్జ్ చేసే వాళ్ళు హీలింగ్ కి పనికిరారు. నాకు ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి అని మీరు ఒక సెక్షువల్ ఫీలింగ్స్ ఎవరినో చూసినప్పుడు ఒక తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, నాకు తెలుస్తుంది తప్పుగా ఆలోచిస్తున్నానని, లేకపోతే ఎవరినో చూసినప్పుడు అరవద్దు అనుకుంటున్నాను కానీ అరిచేస్తున్నాను, కోపం వచ్చేస్తుంది, తల్లిదండ్రులకి గౌరవించాలని తెలుసు కానీ వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు అంతా నేను చాలా వియర్డ్ గా ప్రవర్తిస్తున్నాను అని మీకు తెలిసి తెలియక కూడా జరుగుతున్న తప్పులు గాని, తెలిసి జరుగుతున్న తప్పులు గాని మాతో షేర్ చేసుకోవడానికి హెజిటేట్ చేయకూడదు. హెజిటేట్ చేస్తే లోపలే ఉండిపోతుంది. నేనేమనుకుంటాను అనే ఆలోచనతో మీరు అవి ఆపేసుకున్నారు అనుకోండి, మీకు లోపల ఏముందో తెలియకుండా నేను హీల్ చేయలేను. ఒక ఐసిహెచ్ ప్రాక్టీషనర్ ఎవరైనా కూడా వాళ్ళ స్టూడెంట్ లైఫ్ లో బాగా మంచిగా జరగడానికి, వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకోకుండా దానిని హీల్ చేయలేం. జర్నీ స్మూత్ గా ఉండాలి అంటే మేము మిమ్మల్ని జడ్జ్ చేయమనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, యూ కెన్ షేర్ ఎనీథింగ్. పేరెంట్స్ తో షేర్ చేసుకోలేనివి, లైఫ్ పార్ట్నర్ తో షేర్ చేసుకోలేనివి, మీ పిల్లలతో షేర్ చేసుకోలేనివి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేని ఎలాంటి డీపర్ లెవెల్ ఇష్యూస్ నైనా, విషయాలనైనా మీరు మీ హీలర్ తో ఓపెన్ గా షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు షేర్ చేసుకుంటారో దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది, రైట్? A small introduction about myself. Is that okay? If everyone is okay for that, I'm going to give you a small introduction about me. If not, we will continue with the subject. If you want to know about me, you just say yes. Thank you. Thank you for the permission. నా పేరు పద్మపావని అండి. నేను తెలుగు బేస్డ్ పర్సన్. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి, విశాఖపట్నం నుంచి, ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడే గ్రో అయ్యాను అని చెప్పొచ్చు. ఎందుకంటే 18 years కే మ్యారేజ్ అయింది. 18 years నుంచి ఈ రోజు వరకు నేను విశాఖపట్నంలోనే అంత నా చదువు కానీ, నేను నేర్చుకోవడం కానీ, నా జాబ్ కానీ అన్ని ఇక్కడే. సో నేను ఒక బుక్ రాశాను, రీడిజైన్ యువర్ లైఫ్.
నేను నా జీవితాన్ని మార్చుకునే క్రమంలో నేను ఏం నేర్చుకున్నానో అది నా టీచర్స్ దగ్గర నుంచి కానీ, నా మెంటర్స్ దగ్గర నుంచి కానీ, నా కోచెస్ నుంచి కానీ, నా స్పిరిచువల్ జర్నీలో కానీ, నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏవైతే నేర్చుకున్నానో నా లెర్నింగ్స్ అన్ని, నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్ని కూడా ఆ బుక్ లో నేను నా లెర్నింగ్స్ అన్ని కూడా రీడిజైన్ యువర్ లైఫ్ అనే బుక్ రాయడం ద్వారా అందులో నేను అన్ని ప్రతి మనిషి ఆ బుక్ చదివిన తర్వాత యాక్టివిటీస్ కూడా ఇస్తాను. ఆ యాక్టివిటీస్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వాళ్ళు లైఫ్ లో చేంజ్ చూడగలుగుతారు. ఐ హావ్ రిటన్ ఎ బుక్ రీడిజైన్ యువర్ లైఫ్ అనే బుక్ కి నేను ఆథర్. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోచ్. బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ నేను MBA ఫినాన్స్ చేశాను. సో ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో నేను ఆల్మోస్ట్ 8 to 13 years ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ మేనేజర్ గా వర్క్ చేశాను. దాని తర్వాత నా ప్రొఫైల్ ని సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ గా మార్చుకున్నాను. కార్పొరేట్స్ అన్నిటికీ అప్పటి నుంచి ఫ్రీలాన్స్ చేస్తున్నాను. ఓన్లీ ఫైనాన్షియల్ ఇండస్ట్రీకే కాకుండా చాలా కంపెనీస్ కి నేను కార్పొరేట్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ స్కిల్స్ లైక్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఎలా రిలేషన్షిప్, ప్రొఫెషనల్ రిలేషన్షిప్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇలా చాలా టాపిక్స్ మీద నేను, క్వాలిటీ మైండ్ సెట్, చాలా టాపిక్స్ మీద నేను ట్రైనింగ్ చేస్తున్నాను. నా జర్నీ అప్పటి వరకు నాకంటూ ఎవరు కోచ్ లేరు. నాకంటూ ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్, కార్పొరేట్ ట్రైనర్ వరకు. నిజంగా కోవిడ్ అనేది నా లైఫ్ లో చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది. నాకంటూ ఒక కోచ్, నాకు ఏదైనా డౌట్ వచ్చినా నా లైఫ్ ని ఎప్పుడు ఏం చేయాలి, చాలా సార్లు లైఫ్ కి సంబంధించిన ఈ సలహాలు మనకి సలహా ఎవరికైనా అడగాలి అంటే చాలా సార్లు ఏం జరుగుతుందంటే, మనకు సలహా ఇచ్చేవాళ్ళు మనకంట ఆ పర్టికులర్ విషయంలో నాలెడ్జ్ లేకపోతే రాంగ్ గా సలహా అవుతుంది. సో ఇంటర్నేషనల్ కోచెస్ నుంచి నేర్చుకున్న కోచ్, నాకు ఒక కోచ్ ని, ఒక మనిషి, ప్రతి మనిషి జీవితంలో ఒక కోచ్ అనేవాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ ఎంత ఫాస్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది నేను ఒక కోచ్ ని నేను హైర్ చేసుకున్న తర్వాత నేను చూసాను. ఆల్మోస్ట్ 2005 లో నేను కెరియర్ స్టార్ట్ చేస్తే 2020 వరకు, 2019 వరకు నాకు కోచ్ లేరు. ఐఎమ్ సెల్ఫ్ మేడ్ పర్సన్. నా ఓన్ గా నేను తెలుసుకొని అది చదివి ఇది చదివి సర్టిఫికేషన్స్ చేసి ఐ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి, అది ఫినాన్షియల్ అవ్వచ్చు, ఫ్యామిలీలో అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, స్పిరిచువల్ గా అన్ని ఫేస్ చేసి సెల్ఫ్ లో లెర్న్ చేసుకున్నది. కానీ ఒక కోచ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన టైం మొత్తం క్రంచ్ అయిపోతుంది. 10 years లో రావాల్సిన జ్ఞానం తప్పులు చాలా మంది అంటారు తప్పుల నుంచే నేర్చుకుంటామని. ప్రతి మనిషి తప్పు చేసే నేర్చుకోక్కర్లేదు. తప్పు చెయ్యకుండా మాక్సిమం ఎవరైతే ఆల్రెడీ ఒక సక్సెస్ పాత్ లో ఉన్నారో వాళ్ళ గైడెన్స్ పట్టుకొని, వాళ్ళ చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతే మనం కూడా సక్సెస్ఫుల్ పాత్ లోకి వెళ్ళిపోవచ్చు చాలా తక్కువ టైంలో అనేది మాత్రం కోచ్ ని నేను తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది. ఆ కోవిడ్ నాకు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ నుంచి హీలర్ గా, హీలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, లైఫ్ కోచింగ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి కోచ్ చేస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ఇష్యూస్ రిలేషన్షిప్ ఇష్యూస్, లైఫ్ లో ఫైనాన్షియల్ ఇష్యూస్ కంటే ఎక్కువగా రిలేషన్షిప్ ఇష్యూస్ అందరూ ఫేస్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ బయటికి కొన్ని చెప్పుకోగలుగుతారు, కొన్ని చెప్పలేరు. ఫైనాన్షియల్ ఇష్యూస్ బయటికి చెప్పుకోగలుగుతారు, పర్సనల్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్ ఎవరితో షేర్ చేసుకోలేరు. సో ఎవరు టచ్ చేయలేని ఒక పార్ట్ అనేది ఉండిపోయింది అని చెప్పి నేను ఎక్కువగా మన లైఫ్ లో వచ్చే ఇష్యూస్ కి కారణం మన ఇన్సైడ్ ఉన్న ట్రామాస్, వూండ్స్ కారణం అని అర్థమైన తర్వాత దెన్ ఐ టేక్ హీలింగ్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ కింద నేను చేసుకుని, హీలింగ్ లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హీలింగ్ కొత్తగా అన్ని నేర్చుకోవడం జరిగింది. సో టోటల్ నాకు మోర్ దెన్ 18+ years ఆఫ్ కార్పొరేట్ ట్రైనింగ్ ఎక్స్పోజర్ ఉంది. ఫార్మా ఇండస్ట్రీలో అరబిందో ఫార్మా, హెట్రో డ్రగ్స్, గ్రాన్యుల్ ఫార్మా, జెనెక్స్ ల్యాబొరేటరీస్ లాంటి కంపెనీలకి ఇయర్స్ టుగెదర్ సర్వ్ చేశాను సాఫ్ట్ స్కిల్స్. మెటల్ ఇండస్ట్రీ అయితే శారదా మెటల్స్ కి ట్రైనింగ్ చేశాను. రీటైల్ ఇండస్ట్రీ చూసుకుంటే వర్ల్పూల్ కి ట్రైన్ చేశాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అయితే వరల్డ్ వైడ్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్,
కియా మోటార్స్ అండ్ ఫార్ ఆటోమొబైల్స్ చూసుకుంటే కియా మోటార్స్, ఇన్సూరెన్స్ సెక్టర్ చూసుకుంటే ఐసిఐసి ప్రుడెన్షియల్, హెచ్డిఎఫ్సి, స్టాండర్డ్ లైఫ్, ఐఎన్జి వైశ్య, ఎస్బిఐ లైఫ్, కోటక్ లైఫ్, ఇవన్నీ కొన్ని నేమ్స్ మాత్రం నేను మెన్షన్ చేశాను. దెర్ ఆర్ మెనీ అదర్ ఆర్గనైజేషన్ ఐ హ్యావ్ సర్వ్డ్. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఎల్ఎన్టీ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండియన్ పోస్ట్ అండ్ ఎస్టిఎస్ వెల్త్, ఇలాంటి పెద్ద కంపెనీస్ కి నేను సర్వ్ చేశాను. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు సర్వ్ ద పీపుల్ హూ సర్వ్ ద నేషన్. ఆ ఒక్క హ్యాపీ ఫీలింగ్ ఇంకా ఉంది. ఇండియన్ నేవీ ఆఫీసర్స్ కి కూడా నేను ట్రైన్ చేశాను డిఫెన్స్ అకాడమీ. రైట్, దిస్ ఈస్ మై ట్రైనింగ్ రిలేటెడ్. ఎంఎన్సీస్ కి ట్రైనింగ్ మేనేజర్ గా వర్క్ చేశాను. ఆఫ్టర్ రిజైనింగ్ మై జాబ్, ఐ ట్రాన్స్ఫర్డ్ మై ప్రొఫైల్ ఇంటూ దిస్ కోచింగ్ అండ్ హీలింగ్, ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ అండ్ హీలర్, certified law of attraction coach, financial freedom and relationship coach, inner child healer, international certified energy healer, and I'm a numerologist also. ఎవరైనా నా దగ్గరికి వస్తే 360 degrees లో ఏ రకంగా నేను వాళ్ళకి హెల్ప్ చేయగలను, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ నేర్పిస్తానా, న్యూమరాలజీ టెక్నిక్సా, ఎన్ఎల్పి టెక్నిక్సా, లేకపోతే ఇన్నర్ చైల్డ్, హవాయిన్ ప్రాక్టీసా, వాట్ ఎవర్ వే ఇట్ ఈస్ పాసిబుల్, నా దగ్గర ఎవరైనా వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ తోనే బయటకు వెళ్ళాలి. ఏ రకంగా లైఫ్ లో అయితే చేంజ్ వాళ్ళు చూడాలి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది టైం పడుతుంది. ఇఫ్ దే ట్రావెల్ అట్లీస్ట్ మంత్స్ టుగెదర్ టు మీ విత్ మీ, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. చెప్తారు కదా 6 నెలల సావాసంలో వాళ్ళు వీలవుతారు అని. అలా మంత్స్ టుగెదర్ గనక మీరు నాతో ట్రావెల్ చేయగలిగితే మీ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ గ్యారంటీగా వస్తుంది. నేను దానికి గ్యారంటీ ఇస్తాను. లేదు కొన్ని సర్వీసెస్ తీసుకుని ఓన్లీ నాలెడ్జ్ నేర్చుకుని మీరు ఓన్ గా అప్లై చేస్తే కూడా చేంజ్ అయితే చూస్తారు. రైట్, నా మిషన్ ఏంటి అంటే టు హెల్ప్ ఇండివిజువల్స్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ లిమిటేషన్స్. వాళ్ళ మైండ్ లో నేను ఇది చెయ్యలేను, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, నాకు మంచి రిలేషన్షిప్ లేవు, వాళ్ళ లైఫ్ లో ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో, వాళ్ళ మైండ్ లో ఉన్నాయో, ఆ లిమిటేషన్స్ ని బ్రేక్ చేసి వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్ ని ఎక్సెంచువేట్ చేసి వాళ్ళ లైఫ్ ని వాళ్ళే డిజైన్ చేసుకుని ఎలా కావాలి అనుకుంటే అలాగా, లైక్ ఫైనాన్సెస్ లో అవ్వచ్చు, రిలేషన్షిప్ లో అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ ఎక్కడికి డ్రైవ్ చేస్తే వాళ్ళు ఎలా వెళ్ళాలి అనే దాని మీద అవ్వచ్చు, అలా చెయ్యాలని ఇది నా పర్పస్ గా తీసుకుని ఐ స్టాప్ గివింగ్ ఆల్ కార్పొరేట్ ట్రైనింగ్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ తో క్లోజ్ చేసేసి కంప్లీట్ గా కోచింగ్ అండ్ హీలింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. దిస్ ఈస్ వాట్ మై ప్రొఫెషనల్ అండ్ జర్నీ. రైట్, ఎనీవన్ వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్? ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీకు హీలింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే అడగచ్చు. యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ. ఎవరికి ఏ డౌట్ లేదు అంటే మనం కంటిన్యూ చేద్దాం. అసలు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఎలా హీల్ అవుతుంది ఏంటి అని. ఓకే, వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ అన్ అవర్. కంటిన్యూగా నేనే మాట్లాడుతున్నా కదా. లెట్ మీ షేర్ మై పీపీటీ. మీరు ఎన్ని ఎస్లు వచ్చాయో కౌంట్ చేయలేదండి షేక్ గారు. ఓకే, చల్ 9. You just check whether you need inner child healing or not. మనం చూద్దాము. Okay. Are you able to see the screen? ఎంతమంది ఏ ఇమేజ్ తో రెజోనేట్ అవుతున్నారు? హ్యాపీ ఫ్యామిలీ ఉండేదా చిన్నప్పుడు? లేదు మీరు పేరెంట్స్ మధ్యలో బాగా ఫైటింగ్స్ ఉన్న ఎన్విరాన్మెంట్ లో పెరిగారా?
పేరెంట్స్ చాలా కంట్రోలింగ్ గా పెంచారా మిమ్మల్ని? పేరెంట్స్ మధ్యలో ఉన్నా కూడా మీరు ఒంటరితనాన్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళ? భయం పడుతూ పెరిగారా? లేకపోతే మీ చుట్టుపక్కల మిమ్మల్ని తిడుతూ ఉండడం గాని, కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ అలాంటి చెడు వాతావరణంలో పెరగడం గాని, ఎన్వైరన్మెంట్ గాని, మీరేం చేసినా తిట్టడం, కొట్టడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం, ఎలాంటి చైల్డ్హుడ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు? 1, 2, 3, 4, 5, 6 మిక్స్డ్. వాట్ ఆర్ ద టోటల్ 6 కదా? హ్యాపీ ఫ్యామిలీ is 1, fighting parents is 2, 3 controlling is 3, 4th is lonely, 5th is fearful, 6th is abusive. ఏ నెంబర్స్ ఉన్నాయి? మీరు 3 నెంబర్స్ 2 నెంబర్స్ ఏమున్నాయి అవి చెప్పండి. వెరీ గుడ్. హ్యాపీ ఫ్యామిలీ, వన్స్ ఇన్ అ వైల్, కంట్రోలింగ్. ఓకే, కంట్రోలింగ్. ఓకే, ఇంకా? ఓకే, 3, 4 కాంబినేషన్స్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. లోన్లీ, కంట్రోలింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఈజ్ నాట్ బ్లేమ్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ ని తప్పు చూపించడం ఉద్దేశమే కాదు. అందుకనే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఎవరైనా చెయ్యమని వచ్చినా 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ వెళ్తాము. ఇంకేదైనా హీలింగ్ మెథడ్స్ వయసును బట్టి వేరే వేరే మెథడ్స్ యూస్ చేస్తాము, కానీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే చేస్తాము. ఎందుకు అంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి. ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ యొక్క రికార్డింగ్ స్టార్ట్ అయింది కదా? ఓకే, షూర్. ఇన్నర్ చైల్డ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ రోజు మీ క్యారెక్టర్ బిహేవియర్ లో ఉన్న ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎక్కడ నుంచి వచ్చాయి అని ఐడెంటిఫై చేసి అక్కడ రూట్ కాజ్ నుంచి క్లియర్ చేయడమే ముఖ్య ఉద్దేశం. అంతేగాని మీరు ఈ రోజు ఇలా ఉండడానికి మీ పేరెంట్సే కారణం అని వాళ్ళని బ్లేమ్ చేసే ఉద్దేశం మాత్రం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మీ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఈ ప్రాసెస్లన్నీ తెలియవు కదా. వాళ్ళ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో వూండ్స్, అవి వాళ్ళకే తెలియకుండా చాలా రకాలుగా అవి మనకిచ్చేస్తారనమాట జనరేషనల్ గా. అండ్ పేరెంట్స్ ప్రవర్తించే తీరు వల్ల కూడా మన బిహేవియర్, మన క్యారెక్టర్ అనేది షేపప్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ పిల్లలతో ప్రవర్తించే తీరు కూడా ఈ రోజు మన పర్సనాలిటీని డిజైన్ చేస్తుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ అయినంత మాత్రాన వాళ్ళకి ఏ వయసులో పెళ్ళయింది, వాళ్ళు పెళ్ళయ్యేటప్పటికి వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అవన్నీ మనకి తెలియదు. పేరెంట్ అయిన వెంటనే వాళ్ళు దేవుడు అయిపోరు కదా. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే, వాళ్ళలో కూడా మిస్టేక్స్, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దే ఆర్ జస్ట్ పేరెంట్స్, దే ఆర్ నాట్ గాడ్. పేరెంట్స్ అయినంత మాత్రాన 100% పర్ఫెక్ట్ గా ఉండాలని ఎక్కడ రాసి లేదు, అవ్వరు కూడా. సో వాళ్ళకే తెలియకుండా పాపం కొన్ని వాళ్ళలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్ కానీ, వాళ్ళలో ఉన్న బాధలు కానీ, వాళ్ళలో ఉన్న ఇష్యూస్ కానీ మీకు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. చాలా సార్లు ఈ హీలింగ్ ద్వారా ఏం జరుగుతుందంటే మన పేరెంట్స్ ని కూడా మనం హీల్ చేసేస్తాం అనమాట. సో వాళ్ళు బెటర్ అవుతారు, మనము బెటర్ అవుతాం. అండ్ కొంతమంది అంటారు, నేను పేరెంట్స్ దగ్గర పెరగలేదు, చిన్నప్పుడు ఎక్కడో పెరిగాను, దాని వల్ల ఏమొస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇంటెన్షన్ ఆఫ్ ద ICH is not to curse our parents but to understand their behavior and their traumas. మీకు లేకపోవచ్చు,
వాళ్ళ ఏ రకమైన ప్రవర్తన ద్వారా ఏ రకమైన ట్రామాకి నేను గురయ్యానని మరి మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ ఐసిహెచ్ ఉపయోగపడుతుంది. అంతకు మించి ఇంకే ఉద్దేశం లేదు. ఓకే, ఒకవేళ మీరు పేరెంట్స్ దగ్గర పెరగకపోతే పేరెంట్ రోల్ ఎవరైతే ప్లే చేశారో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ కూడా మన మీద ఉంటుంది. కన్సిడర్ హూ వాజ్ ద పేరెంటింగ్ ఫిగర్. ఆ పేరెంట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరు? మీ తాతగారు నానమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ గారు తాతయ్య అవ్వచ్చు, లేదంటే మీ పెదనాన్నగారు దొడ్డమ్మ అవ్వచ్చు, లేదంటే మీ అత్త మామయ్య అవ్వచ్చు, లేదా ఇంకెక్కడో హాస్టల్లో మీరు ఉన్నారు, చిన్నప్పుడు ఊహ లేదు. ఎవరైతే మిమ్మల్ని అప్బ్రింగింగ్ చేసినప్పుడు ఎవరితో ఎక్కువ మీ క్లోజ్ రిలేషన్ ఉందో వాళ్ళ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్ కూడా మీకు వచ్చేసే అవకాశం ఉంది. రైట్? మీ తల్లిదండ్రులను కానీ లేకపోతే మన అదృష్టాన్ని కానీ అనడం కోసం ఈ ఉద్దేశం కాదు. మన చైల్డ్హుడ్ లో ఈ ప్రెసెంట్ లైఫ్ లో మనం ఏవైతే ఫేస్ చేస్తున్నామో అవి చైల్డ్హుడ్ తో కనెక్ట్ అయ్యి ఉన్నాయా లేదా, ఏది కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఏ ఛాలెంజెస్ ని ఎక్కడి నుంచి మన రూట్ కాజ్ నుంచి క్లియర్ చేయగలము అనే ఉద్దేశంతోనే ఈ కోర్స్ డిజైన్ చేయబడింది. వీఆర్ గోయింగ్ టు హీల్ అవర్ మదర్స్ చైల్డ్హుడ్ ఆల్సో. మన మదర్స్ చైల్డ్హుడ్ ని మన మదర్ ని హీల్ చేయడం ద్వారా తన నుంచి మనం వచ్చాం కాబట్టి ఆటోమేటిక్ గా మన లైఫ్ ని మనం హీల్ చేస్తాం. అంత పవర్ఫుల్ టూల్ ఇది. ఓకే, సో ఇప్పుడు చూడండి, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మదర్ యొక్క బిహేవియర్. మదర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటే పిల్లల్లో ఏ బిహేవియర్ పెద్ద అయ్యాక వస్తుంది, ఫాదర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటే పిల్లల్లో ఎలాంటి బిహేవియర్ వస్తుంది అనేది ఇప్పుడు చూస్తాం. ఒక్కొక్కసారి మా ఫాదర్ దగ్గర అలాంటి బిహేవియర్ లేదు, బట్ నాకు అది వచ్చింది, అది కూడా పాసిబుల్ ఉంది. ఎందుకంటే ఓన్లీ మదర్ దగ్గర నుంచే రావు, ఓన్లీ ఫాదర్ దగ్గర నుంచే రావు. కొన్ని కొన్ని మన రిలేటివ్స్ నుంచి వస్తాయి, కొన్ని కొన్ని మన టీచర్స్ నుంచి కూడా వస్తాయి, మన చుట్టుపక్కల జరిగిన విషయాల ద్వారా నుంచి కూడా నేర్చుకుని ఉంటాయి. ఇంపాక్ట్ మన బాగా ప్రభావితం చేసే అంశాల నుంచి కూడా కొన్ని నేర్చుకుంటాం. సో మీ ఇది ఒక ఎజంప్షన్ అన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఈ క్యారెక్టర్ ఉంటే పేరెంట్స్ ఇలా ఉంటే మీకు ఇలా వచ్చే అవకాశం ఉంది అనేసి. కంపల్సరీ ఈ రోజు మీరు ఏదైతే పర్సనాలిటీ ఉందో అన్ని పేరెంట్స్ నుంచే రావాలని లేదు, కొన్ని బయట నుంచి ఎన్విరాన్మెంట్ కూడా వస్తాయి. బట్ మేజర్ గా మీ బిహేవియర్ ప్యాటర్న్ మీరు తల్లిదండ్రుల దగ్గర పెరుగుతారు కాబట్టి, టీచర్స్ దగ్గర ఎక్కువసేపు స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మీ లైఫ్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ క్యారెక్టర్ ఎక్కడి నుంచి ఏ రకమైన క్యారెక్టర్ వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, let me share my screen once again. అందరూ కనబడుతుందండి స్క్రీన్? రైట్? ఈ స్క్రీన్ ప్రకారం మీకు ఏం అర్థమవుతుంది? మదర్స్ బిహేవియర్ ఇన్ షేపింగ్ అప్ అవర్ అడల్ట్హుడ్ క్యారెక్టర్. Let me ask you one question. Shall we continue this process or shall we stop and రేపు చూద్దామా? ఎంత కంఫర్టబుల్? మీరు 7 వరకు కంఫర్టబులా? ప్లీజ్ లెట్ మీ నో. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ టు కంటిన్యూ ద సెషన్, నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ కంటిన్యూ చేస్తాను, లేదంటే విల్ ప్లాన్ టుమారో. మీరు చెప్పండి. విల్ ప్లాన్ టుమారో.